తూర్పు దిశగా నమస్కారం చేసుకుని దక్షిణ దిశగా వెళ్ళటానికి సంకల్పించినటువంటి ఆయన తరువాత చుట్టూ ఎవరున్నారో మనం తెలుసుకోవాలి కదా. మామూలుగా ప్రయాణం చేస్తూ ఉంటే మనల్ని ప్రోత్సహించేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆంజనేయ స్వామి వారికి చక్కగా వానర వీరులంతా కూడా అన్వేషణలో సహకరించినటువంటి వారంతా పక్కనే ఉన్నారు. ప్లవంగ ప్రవరైర్దృష్ట ప్లవనే కృత నిశ్చయ వవృధే రామవృద్ధ్యర్థం సముద్ర ఇవ పర్వసు అన్నారు. ఎంత అద్భుతమైనటువంటి శ్లోకం అంటే ఇది. వానరశ్రేష్ఠులు అలా చూస్తూ ఉంటే ఆయన ఈ సముద్ర లంఘనానికి నిశ్చయించుకుని ఆ పూర్ణిమ పర్వంలో సముద్రం పెరిగినట్లుగా రామునికి సహాయం చేయటానికే ఆయన ఆ కార్యదీక్షలో పెరిగిపోయాడు. ఇప్పుడు సముద్రం పెరుగుతూ ఉంటుంది, మనందరికీ తెలుసు. అనేక సమయాల్లో వాతావరణం బాగాలేనప్పుడు సముద్రం పెరుగుతుంది, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు సముద్రం పెరిగిపోతూ ఉంటుంది. అసలు ఎప్పుడూ కూడా సముద్రం అలా కెరటాలతో ఉధృతిగానే ఉంటుంది. కానీ పూర్ణిమా పర్వంలో ఎందుకు పెరుగుతాడు సముద్రుడు అని అంటే, సముద్రం నుంచే చంద్రుడు ఉద్భవించాడు. తన నుంచి ఉద్భవించినటువంటి చంద్రుడిని చూడటానికి సముద్రుడు ఎలా ఉప్పొంగిపోతాడో, తన నుంచి ఉద్భవించినటువంటి ఆత్మారాముడి యొక్క కార్యానికి నేను శ్రీకారం చుట్టాను అని మన హనుమ కూడా చాలా ఉప్పొంగిపోతూ ఉన్నాడు. మనం ఏ కార్యాన్ని చేయాలన్నా ఈ కార్యాన్ని నేను పరమార్థం కోసం చేస్తూ ఉన్నాను అనేటువంటి దృష్టితో కనుక ప్రారంభిస్తే కార్య సంపూర్ణ విజయం కోసం మనం కూడా ఉప్పొంగిపోతాం. కార్యారంభంలో ఈ శ్లోకాలు కనుక మనం చెప్పుకుని కనుక చేస్తే కార్యమందు పరిపూర్ణత అనేటువంటిది అద్భుతంగా సిద్ధిస్తుంది. ఈ శ్లోకాన్ని మనం 3 సార్లు పారాయణం చేసుకుందాం. ప్లవంగ ప్రవరైః దృష్టః ప్లవనే కృతనిశ్చయః వవృధే రామవృద్ధ్యర్థం సముద్ర ఇవ పర్వసు ప్లవంగ ప్రవరైః దృష్టః ప్లవనే కృతనిశ్చయః వవృధే రామవృద్ధ్యర్థం సముద్ర ఇవ పర్వసు ప్లవంగ ప్రవరైః దృష్టః ప్లవనే కృతనిశ్చయః వవృధే రామవృద్ధ్యర్థం సముద్ర ఇవ పర్వసు. నిజంగా ఒక మాట మనం చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే